సో దీనికి మీ సమాధానం? మీరు కూడా అలాగే చూస్తున్నారా? అంటే అందులో ఉన్న కొన్ని పదాలను చూస్తే మాకు అంటే నిజమై ఉంటది అని అనిపిస్తుంది. మీకు అనిపిస్తుంది. మీరేం చెప్పారు? మీరు ఎప్పుడైనా సరే బైబిల్ గురించి మాట్లాడడానికి ముందు రామాయణాన్ని చదివారా? అవును. భగవద్గీతని? అవును. శివపురాణం, విష్ణు పురాణం, బ్రహ్మపురాణం, ఇవి చదవలేదు. వాటిల్లో ఉండే బూతులు. నేను ఒక చిన్న విషయం చెప్తాను బైబిల్ గురించి చెప్పడానికి ముందు. ఇప్పుడు శివలింగాన్ని ఆరాధిస్తూ ఉంటారుగా, తప్పుగా అనుకోకండి బ్రదర్. శివలింగం ఎలా ఏర్పడింది అని అంటే చాలా మంది చెప్పడానికి ఇష్టపడరు, కొంతమంది వినడానికి కూడా ఇష్టపడరు. శివలింగ ఆవిర్భావం ఎలా జరిగింది అని అన్నప్పుడు శివపురాణంలోనే చాలా స్పష్టంగా ఆ విషయం రాసి ఉంటుంది. మరి ఏమని రాస్తారు అంటే, శివుడు ఒకరోజు ఆ నది పేరు నాకు గుర్తులేదు, ఆ నదీ తీరాన వెళుతూ ఉంటాడు. అక్కడ ఆ నదీ తీరాన కొంతమంది ఋషులు తపస్సు చేసుకుంటూ ఉంటారు. ఋషుల భార్యలు వంట చెరుకు కోసం అడవుల్లోనికి వెళ్తారు. అడవుల్లోనికి వెళ్ళి వంట చెరుకు తీసుకొని వస్తూ ఉంటారు. ఇంకొంతమంది స్త్రీలు ఆ నది దగ్గర కూర్చొని వంటను చేస్తూ ఉంటారు పక్కన. వాళ్ళ దగ్గరకు వచ్చిన శివుడు ఒంటి మీద వస్త్రం లేకుండా, శివుడు కదా, వారి ముందు నాట్యం చేయడం ప్రారంభిస్తాడు. శివుని అంగాన్ని కళ్ళారా చూస్తారు ఋషుల భార్యలు. శివుని అంగాన్ని కళ్ళారా చూసినటువంటి ఋషుల భార్యలో కొంతమంది పారిపోతారు. ఇంకొంతమంది ఆ అంగం అందాన్ని చూసి ఆ అంగం ప్రేమలో పడి శివుణ్ణి హత్తుకుంటారు వెళ్ళి. ఋషుల భార్యలు వాళ్ళు. దూరంగా జరుగుతున్నది మొత్తం చూస్తారు ఋషులు. శివుడి దగ్గరికి వస్తాడు, శివ నువ్వు దేవుడు అయి ఉండి మా భార్యలు ఒంటరిగా ఉన్నప్పుడు ఒంటి మీద వస్త్రం లేకుండా నీ అంగాన్ని చూపించి నా భార్యల్ని వశపరచుకోవాలని ప్రయత్నించావు కదా, ఏ అంగాన్ని అయితే నువ్వు చూపించి నాట్యం ఆడావో ఆ అంగం నీకు లేకుండా తెగిపండుగాక అంటారు ఋషులు. అలా తెగిపడుతుంది అంగం. తెగిపడినటువంటి ఆ అంగం నేల మీద పడగానే దేవతలు బ్రహ్మ విష్ణు వాళ్ళు గజగజలాడిపోతూ బ్రహ్మ ఆయన దగ్గరకు వచ్చేస్తాడు, శివుడి దగ్గరికి వచ్చి ఋషులు ఏదో తెలియక శపించారు, నీ అంగం ఊడిపడిపోయింది, దాన్ని మళ్ళీ అంటించుకో అని అడుగుతారు. అంటించుకోవడం అంటూ జరిగేది కాదు, కానీ వాళ్ళు శపిస్తే అంగం తెగిపడింది కనుక ఆ అంగాన్ని వాళ్ళు పూజిస్తానంటే ఆ అంగాన్ని ఆపే ఒక మార్గం చెప్తానంటాడు శివుడు. ఏంటి అని అంటే, మీరందరూ పార్వతి దగ్గరికి వెళ్ళి మొరపెట్టండి అని చెప్తాడు. విష్ణువో బ్రహ్మో చెప్తారు, పార్వతి మా దగ్గరికి వెళ్తారు అందరూ. ఆ అంగం పెరిగిపోతూ ఉంటుంది శివుని అంగం. అది మించిన ఎత్తుకు వెళ్తూ ఉంటుంది. దాన్ని ఎవరు ఆపాలో అర్థం కాదు, అగ్నిలాగా మండుతూ వెళ్తూ ఉంటుంది అది. అప్పుడు ఏం చేస్తారంటే పార్వతీ మాత దగ్గరికి వెళ్ళి అందరూ మొక్కుంటారు దేవతలంతా. అప్పుడు పార్వతీమాత యోని రూపంలోనికి మారిపోయి, స్త్రీల యోని రూపంలోనికి మారిపోయి ఆ అంగాన్ని పట్టుకుంటుంది వచ్చి. అలా యోనిలోనికి దిగిన అంగం భూమి మీద అలా నిలబడిపోద్ది. అదే శివలింగం. శివుని అంగం, పార్వతీమాత యోని, శివలింగం. ఇది భూతు కాదా? దేవుడై ఉండి అతను చేసిన పని ఏంటి అక్కడ? భూతా కాదా? మీరు అనగలరా శివపురాణాన్ని భూత గ్రంథం అని? మీకు రెండో విషయం చెప్తాను. విష్ణువు మోహిని రూపం ధరిస్తాడు. మోహిని రూపాన్ని ధరించినటువంటి విష్ణువు ఒక రాక్షసుని వధిస్తాడు. ఆ విషయం తెలిసినటువంటి శివుడు, నీవు మోహిని రూపాన్ని ధరించి ఒక రాక్షసుని వధించావట, నీ రూపం ఒకసారి నేను చూడాలనుకుంటున్నాను అని అడుగుతాడు విష్ణువుని. అప్పుడు విష్ణువు అంటాడు, శివ ఆ రూపాన్ని తట్టుకోవడం ఎవడి వల్ల కాదు, నువ్వు చూసినా తట్టుకోలేవు అని అంటాడు. అంటే కుదరదు, నువ్వు ఖచ్చితంగా నా ముందు మోహిని రూపంలో ఒకసారి కనబడాలి అంటాడు శివుడు. ఏం చేయాలో తెలియని పరిస్థితిలో విష్ణువు మోహిని రూపాన్ని ధరిస్తాడు. మోహిని రూపాన్ని చూడగానే కామపు కోరిక కలుగుతుంది శివునికి. మోహినితో నాతో కలవమని వెంటబడతాడు. మోహిని ఏం చేస్తుందంటే శివుడికి అందకుండా తప్పించుకొని వెళ్ళిపోతా ఉంటాడు విష్ణువు. మోహిని రూపంలో ఉన్న విష్ణువు శివుడు వెంటబడతా ఉంటాడు. విష్ణువు వెళ్ళిపోతా ఉంటాడు, శివుడు వెంటబడతా ఉంటాడు. కొండలు దాడతారు, గుట్టలు దాడతారు, పర్వతాలు దాడతారు, లోకాలు దాడతారు. తట్టుకోలేక శివుడు కామాన్ని తట్టుకోలేక వీర్యాన్ని కారుస్తాడు. శీఘ్రస్ఖలనం జరుగుతుంది శివుడికి. ఆ వీర్యం నేల మీద పడి ఆ వీర్యమే అయ్యప్పగా అవతరిస్తుంది. ఒక మగాడికి మరొక మగాడిని చూసినప్పుడు కామపు కోరిక కలగడం, అలా అయ్యప్ప అనే ఒక దేవుడు, ఆయన్ని హరిహరసుతుడు అని అంటారు. అందుకే హరి అంటే విష్ణువు, హరుడు అంటే శివుడు. ఇద్దరు పురుషులకు పుట్టినటువంటి అయ్యప్ప. మరి ఇది భూతు కాదా? కాదు అని చెప్పగలరా? ఎలా? నేను 100 చెప్తాను. కన్న బిడ్డని పెళ్లి చేసుకున్నాడు బ్రహ్మ. సరస్వతి ఆయన కన్న బిడ్డ. ఆ బిడ్డను తయారు చేసినప్పుడు ఆమె సౌందర్యాన్ని చూసి, వక్షోజాలను చూసి, ఆమె వంపు సొంపులను చూసి తల తిప్పుకోలేకపోతా ఉంటే, సిగ్గుతో తప్పించుకొని తిరుగుతూ ఉంటే బ్రహ్మకు చుట్టూ తలలు మొలుస్తాయి. అలా వస్తాయి బ్రహ్మకి తలలు. కింద తట్టుకోలేక పైకి వెళ్ళిపోతుంది, ఆ చూపులు తట్టుకోలేక వెళితే నడినెత్తును కూడా తలమొలుస్తుంది బ్రహ్మకి. కన్న బిడ్డ ఆవిడ, ఆ బిడ్డతో పాపం చేసి మనువును కన్నాడు. మన ధర్మశాస్త్రం ఆయన రాసిందే కదా, అది పాపం కాదా? అవి బూతులు కదా? చెప్తున్నానంటే ఇప్పుడు బైబిల్ గురించి మీరు అన్నారు కదా, బైబిల్లో మీరు ఏవైతే బూతులు అని అంటున్నారో మీరు అర్థం చేసుకున్న విధానంలోనే తేడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక విషయం చెప్తాను. ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే, లోతు అనే ఒక వ్యక్తి ఉన్నాడు బైబిల్ గ్రంథం. అతని 2 కూతుర్లు అతనితో పాపం చేసి బిడ్డల్ని కన్నారు. ఎక్కువగా హిందుత్వాన్ని సపోర్ట్ చేస్తున్నటువంటి ధర్మ ప్రచారకులు లోతును టార్గెట్ చేస్తారు. ఏమనంటారంటే, కన్న కూతుర్లు కన్న తండ్రితో పాపం చేయడం ఏంట్రా, ఇది భూతు కాదా అని అంటారు. నేనేమంటున్నాను అంటే, భూమి మీద
హైదరాబాద్ సికింద్రాబాద్ లాగా సొదోమ గొమర్రా అనే 2 పట్టణాలు ఉండేవి. ఓకే. ఆ సొదోమ గొమర్రా అనే 2 పట్టణాల్లో మగవాళ్ళు మగవాళ్ళతో సెక్స్ చేసుకునేవాళ్ళు, ఆడవాళ్ళు ఆడవాళ్ళతో సెక్స్ చేసుకునేవాళ్ళు, ఆడవాళ్ళు జంతువులతో మగవాళ్ళు జంతువులతో సెక్స్ చేసేవాళ్ళు. విపరీతమైనటువంటి పాపం పెరిగినప్పుడు దేవుని దూతలిద్దరూ ఆ పట్టణానికి వస్తారు. ఓకే. ఆ పట్టణంలో అబ్రహాము గారికి సంబంధించినటువంటి బంధువు ఈ లోతు. ఈ లోతు తన 2 కూతుర్లు, తన భార్య, ఈ లోతు 2 కూతుర్లకు పెళ్లిళ్ళు చేయాల్సినటువంటి కుర్రాళ్ళు మాత్రమే ఉంటారు. అయితే వచ్చిన దేవదూతలను కూడా పాడు చేయాలని వస్తారు మగాళ్ళంతా కూడా ఇంటికి. వచ్చిన దూతలు మగవాళ్ళు అయితే ఆ దూతలను కూడా రేప్ చేయడానికి వస్తారు వీళ్ళు. అప్పుడు ఆ దూతలు కనుమప్పు కలుగు చేస్తారు ప్రజలకి. అప్పుడు వీళ్ళతో మీరు రండి, అబ్రహాం మొరపెడుతూ ఉంటాడు వీళ్ళని కాపాడాలి, వాళ్ళు ఉండగా నువ్వు ఆ పట్టణాన్ని ఏం చేయొద్దు అంటూ ఉంటాడు దేవునితో. ఈ దూతలు ఏమంటారంటే, మీరు ఈ పట్టణాలు దాటి బయటకు వస్తే తప్ప ఈ పట్టణాలను తగలబెట్టలేమని దేవుడు చెప్తున్నాడు, మిమ్మల్ని కాపాడమని మమ్మల్ని పంపాడు అని చెప్పి అల్లుళ్ళు రారు, మాట నమ్మరు, పట్టణాలు తగలబడతాయి రండి అని అంటే. లోతు తన భార్యని తన బిడ్డలిద్దరిని వెంట పెట్టుకుని వెళ్ళేటప్పుడు దేవదూతలు చెప్తారు, ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తిరిగి చూడొద్దు, చూశారో ప్రాణాలు పోతాయి, వెనక అగ్నిగంధకంలో వర్షం కురవబోతుంది ఈ పట్టణాల మీద అని చెప్తారు. లోతు నమ్ముతాడు, పిల్లలు నమ్ముతారు. వెళ్ళేటప్పుడు భార్య, అమ్మ బ్రతికాను కదా, నాకేం కాలేదు కదా అని వెనక్కి తిరుగుతుంది. అలా ఉప్పు స్తంభంగా మారిపోతుంది ఆవిడ. ఇప్పటికీ ఉంది ఆ ఉప్పు స్తంభం అక్కడే. ఉప్పు స్తంభం, ఉప్పు అంటే కూరలో వేసుకునే ఉప్పు కాదు, ఆ స్తంభం అలాగే ఉంటుంది. ఎక్కడుంది అది? సొదొమ గొమొర్రా అని ఏ పట్టణాలు అయితే తగలబెట్టబడ్డాయో ఆ పట్టణాల దగ్గర ఉంటుంది. ఇజ్రాయెల్ మీరు వెళ్ళి చూడొచ్చు, ఆ ఉప్పు స్తంభాన్ని మీరు చూడొచ్చు. అయితే వీళ్ళు ఏమైతుంది అంటే, తండ్రి కూతుర్లు ఇద్దరు కూడా ఆ పట్టణం మొత్తం తగలబడుతుంది. అక్కడ మనిషి అనేవాడే ఉండడు. వీళ్ళని పెళ్లి చేసుకోవాల్సిన కుర్రాళ్ళు కూడా చచ్చిపోతారు, బూడిదైపోతారు. బూడిదైపోతుంది పట్టణం అంతా ఇళ్లతో సహా. వీళ్ళు ఒక గుహలోనికి వెళ్ళిపోతారు, తండ్రి 2 కూతురు. వెళ్ళినప్పుడు కూతుర్లు ఇద్దరు తాతలు చెప్పినటువంటి విషయాలు వింటూ పెరిగిన వాళ్ళు. సేమ్ ఇలాంటి ఒక సంఘటనే అంతకుముందు గతం భూమి మీద జరిగింది. అదేంటంటే జలప్రళయం అంటారు, నోవాహు జలప్రళయం అంటారు. ఈ భూమి మీద మెసపటోమియా ప్రాంతంలో సుమారు 1,20,000 మంది మాత్రమే బ్రతికే ఆ కాలంలో ఒక భయంకరమైనటువంటి జలప్రళయం వచ్చింది. ఆకాశం నుంచి దారులు, పాతాళం నుంచి భూదారులు, అలాగే 40 రోజులు ప్రచండ వర్షం కురిసినప్పుడు మనుషులందరూ చనిపోతారు. ఒక నోవాహు కుటుంబం మాత్రమే బ్రతుకుతుంది. అయితే ఈవిడ ఏమనుకుంటే, ఈ పిల్లలు ఏమనుకుంటారంటే, ఆ రోజు తాత ఫ్యామిలీ ఒక్కటే మిగిలినట్టు, అందరూ చచ్చిపోయారు కదా, ఈ రోజు భూమి మీద ఉన్న వాళ్ళందరూ చచ్చిపోయారు, మన ఇద్దరం మాత్రమే మిగిలాం, డాడీ తప్ప మనకి ఎవరు లేరు అని అనుకుంటారు వీళ్ళు. అనుకొని ఈ తిక్కలోళ్ళు ఏం చేస్తారు అని అంటే, స్పృహ లేనంతగా మందు తాగిస్తారు అతనికి, ద్రాక్షారసాన్ని. మందు తాగించిన తర్వాత అసలు ఏం జరుగుతుందో తెలియని స్థితిలో విపరీతమైనటువంటి మత్తులో పడిపోయినటువంటి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ప్రత్యుత్పత్తి క్రమాన్ని జరుపుతారు వీళ్ళు. తప్పుడు ఉద్దేశం కాదు, కామోపు కోరికతో కాదు, సృష్టిని అలా పెంచాలి అని అనుకుంటారు వీళ్ళు. వాళ్ళ ఆలోచన అతనితో సెక్స్ చేయడం కాదు. వాళ్ళ ఉద్దేశం ఏంటి, నోవాహు జలప్రళయం కాలంలో భూమి మీద అందరూ నాశనం అయ్యేటట్లు ఇక భూమి మీద ఎవరు లేరు, నాన్న మనమే ఉన్నాం, ఇలా మనం క్రమాన్ని పెంచుకుందాం అన్న తప్పుడు ఆలోచన కలుగుతుంది వాళ్ళకి. వాళ్ళు చేసింది తప్పు. అయితే ఆ విషయం లోతుకి తెలియదు. పెద్ద కూతురు వచ్చి ఎప్పుడు తన ఒంటి మీద కూర్చొని వెళ్ళిందో ఆయనకి తెలియదు, చిన్న కూతురు వచ్చి ఎప్పుడు ఒంటి మీద కూర్చొని వెళ్ళిందో ఆయనకి తెలియదు. కానీ కొన్ని నెలలు గడిచిన తర్వాత బిడ్డలు పుడతారు. అప్పుడు నిలదీస్తాడు ఆయన, ఏం జరిగింది అని అంటే అప్పుడు జరిగిన విషయం చెప్తారు వీళ్ళు. అలా పుట్టిన సంతానాన్ని శపించాడు దేవుడు. వాళ్ళనే ఇప్పుడు మోయాబీలు అని పిలుస్తున్నారు, ఇంకొక దేశాన్ని అమ్మోనీలు అని పిలుస్తున్నారు. ఆ 2 దేశాలు. ఇప్పుడు వినండి, బైబిల్ గ్రంథంలో ఇలాంటి సంఘటనలు మీరు ఏవైతే బూతులు అంటున్నారో, మనుషులు చేసిన తప్పులు ఉన్నాయి, దేవుడు చేసిన తప్పు లేదు. యేసుక్రీస్తు ప్రభు గాని, తండ్రి అయిన దేవుడు గాని, పరిశుద్ధాత్ముడు గాని నోటి మాటతో అయినా చేసిన తప్పు లేదు, బూతు లేదు. బైబిల్ గ్రంథం పరిశుద్ధ గ్రంథం. కానీ మీ పురాణాలు అలా కాదే. మరి దేవుళ్ళుగా దేవతలుగా పిలువబడేవాళ్ళు, విష్ణువు, సాక్షాత్తు విష్ణువు, బృంద, తులసి ఇద్దరిని కూడా 2 రాక్షసుల భార్యలనే పాడు చేశాడు. దానికి ఏం సమాధానం చెప్తారు మీరు? ఇంద్రుడు సాక్షాత్తు దేవలోకానికి అధిపతి. అహల్య, మీరు వింటారు, నదికి పోలేదా స్వామి డైలాగ్ బాగానే వినుంటారు కదా, ఆవిడని పాడు చేసి ఒళ్ళంతా కళ్ళు తెచ్చుకున్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే చాట భారతం అంతుంది నా దగ్గర కథ. అసలు మీరు అనకూడదు ఆ మాట. మీరు ఎందుకు అంటున్నారు? మీరు బైబిల్లో బూతులు ఉన్నాయని ఎవరైనా అనొచ్చావు, కానీ మీరు అసలు అనకూడదు, ఎందుకంటే బూతులకు పుట్టిల్లే పురాణాలు. ఇప్పుడు బైబిల్లో మనుషులు తప్పు చేశారు, దేవుడు కాదు.